నమస్కారం సుఖీభావ్కు స్వాగతం। ఈ రోజు సుఖీభావ్లో దగ్గర చూపును కబళించే మయోపియా, చిన్న వ్యాయామం పెద్ద ప్రయోజనం, పళ్ళు తోమడము ఓ కళే, వంకర పళ్లతో సమస్యలెన్నో, ఇంకా హెల్త్ టిప్। మయోపియా నేడు పిల్లల కంటి చూపును కబళిస్తోంది। స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు గంటల తరబడి కళ్ళప్పగించడం వంటి కారణాల మూలంగా పిల్లలకు దూరపు చూపు బాగా తగ్గిపోతుంది। మయోపియా బారిన పడ్డప్పుడు దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దూరంగా ఉండే వస్తువులు మాత్రం సరిగ్గా కనబడవు। నిజానికి ఈ రకమైన దృష్టిలోపం చిన్న వయసులోనే మొదలై ఆపై వయసుతో పాటు పెరుగుతూ వస్తుందని చెబుతారు డాక్టర్లు। దీనికి చికిత్స పెద్ద కష్టమేమీ కాదు। కళ్లద్దాలు, లెన్సులు, లేసిక్ వంటి చక్కటి చికిత్సలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి। పిల్లల్లో మయోపియా దృష్టిలోపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। మయోపియా, దీన్నే వాడుకలో హ్రస్వ దృష్టి అని కూడా పిలుస్తారు। ఈ సమస్య కారణంగా సమీపంలోని వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు। మయోపియా ఉన్నవారికి సుదూర వస్తువులను చూడటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు। మయోపియా ఉన్నవారికి కొన్ని కారణాల వల్ల కాంతి రెటీనా మీద కాకుండా దాని ముందు ఫోకస్ అవుతుంది, దాంతో దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు, దగ్గరగా ఉన్న వస్తువులే స్పష్టంగా కనిపిస్తాయి। కంటి ఆకారం లేదా కళ్ల భాగం మారినప్పుడు మయోపియా సమస్య మొదలవుతూ ఉంటుంది। దీని కారణంగా రెటీనా వెనుక దృష్టి కేంద్రీకరించటానికి బదులుగా కాంతి ముందు దృష్టి కేంద్రీకరించటం ప్రారంభిస్తుంది। దీని కారణంగా సుదూర వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి। మయోపియా సమస్య సాధారణంగా బాల్యంలోనే మొదలవుతుంది। ఇవాళ ఎక్కువ మంది పిల్లల్లో మయోపియా అనేది ఎక్కువగా కనిపిస్తోంది। దీనికి జన్యుపరమైన కారణాలు జీవనశైలి సరిగా లేకపోవటం, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపైన గంటల తరబడి గడపటం, పుస్తకాల్ని తక్కువ వెలుతురులో చదవటం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు। మయోపియా అనేది ఒక టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి। మయోపియా ఉన్న వాళ్ళకి దూరపు చూపు మసగ్గా ఉంటుంది, దగ్గర క్లియర్గా కనిపిస్తుంది। దీన్ని నియర్ సైటెడ్నెస్ అని కూడా అంటారు। ఈ మయోపియాలో ఏమవుతుందంటే ఆ కిరణాలు ఏవైతే లోపలికి వెళ్తాయో అది చూపుకు సంబంధించిన చోట పడకుండా దానికన్నా ముందు పడుతుంది, అంటే కొంచెం ఇన్ ఫ్రంట్ పడుతుంది। దానివల్ల మనకి ఏదైతే చూసినామో అది కొంచెం మసగ్గా బ్లర్గా కనిపిస్తుందండి। నెక్స్ట్ అది కాకుండా ఫ్రీక్వెంట్గా తలనొప్పులు రావటం, అవి కొంచెం స్ట్రెయిన్గా అనిపించటం, ఇంకా ఏదైనా వస్తువు చూస్తున్నప్పుడు కన్నును చిన్నగా చేసి చూస్తారు, స్క్వీజ్ చేసి చూస్తారు అనమాట, దాన్ని పిన్ హోల్ ఎఫెక్ట్ అంటారు। దానివల్ల వాళ్ళకి కొంచెం ఆ మసక అనేది తగ్గుతుంది, సో అందుకని చిన్నగా చేసి చూడటం। అండ్ కొంతమంది అయితే కన్ను పక్కకు తిప్పేస్తుంటారు, మెల్లలోకి వెళ్ళిపోతుంటుంది, సో అలాంటివి ఉంటాయి। ఇంకొంతమంది పిల్లలు అయితే టీవీ దగ్గరగా వెళ్ళి టీవీ చూస్తుంటారు। సో ఇలాంటి లక్షణాలు ఏమైనా మనం గమనించినప్పుడు వెంటనే ఐ చెకప్ చేయించుకోవటం మంచిది। మయోపియా ఉన్నప్పుడు పిల్లలకు దగ్గర వస్తువులు బాగానే కనిపిస్తాయి, కానీ దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించవు। స్కూల్లో బ్లాక్ బోర్డుపై అక్షరాలు సరిగా కనిపించక ఇబ్బంది పడుతూ ఉంటారు। పక్కన ఉండే పిల్లల పుస్తకాల్లోకి తొంగి చూస్తూ నోట్స్ రాసుకుంటూ ఉంటారు, పుస్తకాన్ని చాలా దగ్గరకు పెట్టుకొని చదువుతూ ఉంటారు। చదివేటప్పుడు ఒక లైను నుంచి మరొక లైనుకు జంప్ అవుతూ ఉంటారు, టీవీకి దగ్గరగా కూర్చొని చూస్తూ ఉంటారు। తరచూ కళ్ళు నొలమటం, ఊరికూరికే కళ్ళార్పటం, తరచూ చేత్తో ఒక కంటిని మూసుకోవటం, తలనొప్పి అని ఫిర్యాదు చేయటం, తల ఒక పక్కకు వంచి చూడటం, ఇవన్నీ కంటి చూపులో సమస్య ఉందని చెప్పే సంకేతాలే। దృష్టిలోపాల్ని పట్టి చెప్పే ఈ లక్షణాలను తల్లిదండ్రులు సకాలంలో గుర్తించకపోవటం వల్ల చాలాసార్లు పరిస్థితి చేయి దాటిపోతోంది। మామూలుగా అనారోగ్యంగా భావించో, బడి తప్పించుకోవటానికి పిల్లలు చెబుతున్న సాకుగా భావించో కొన్ని లక్షణాలను కంటి సమస్యలుగా పెద్దలు గుర్తించలేకపోతుంటారు। మయోపియా నిర్ధారించుకోవటం అంటే విజన్ టెస్టింగ్ చేస్తారు, విజన్ చార్ట్ అంటుంది, అది పెట్టి విజన్ టెస్టింగ్ చేసి గ్లాసెస్ పవర్ ఏమైనా పడుతుందా అని చెక్ చేస్తారు। పడితే గనక అప్పుడు కూడా మళ్ళీ కంట్లో మందేసి రీచెక్ చేస్తారు। కన్ఫర్మ్ అయితే అప్పుడు గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ రాస్తారు, అది వాడుకోవాల్సి వస్తుంది।
కానీ మసక అనే దానికి గ్లాసెస్ ఒకటే కాదు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంటి నరంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, నీటి కాసులు కానీ శుక్లాలు కానీ ఇలాంటివి ఏమైనా వేరే కారణాలు ఉంటాయి, మెల్లకన్ను రావటం, లేజీ అయ్యి అంటాము, ఇవన్నీ ఉంటాయి. సో ఇవి కూడా ఏమైనా ఉన్నాయా, ఇది కూడా కారణాలా అని డాక్టర్ గారు చూస్తారు. అవన్నీ ఏమీ లేనప్పుడు ఉట్టి గ్లాసెస్ సరిపోతాయి. సో ఈ కంప్లీట్ ఐ చెకప్ చేయించుకున్నాక గ్లాస్ ప్రిస్క్రిప్షన్కి వెళ్తే సరిపోతుంది. పిల్లల్లో కనిపించే మయోపియా వంటి దృష్టి లోపాలను సరిచేసేందుకు ఇవాళ కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సెస్ మొదలుకొని లేసిక్ సర్జరీ వరకు పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కళ్లద్దాలను లేదా లెన్సులను సూచించే ముందు సాధారణ ఐ చెకప్తో పాటు రెటినోస్కోపీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటి సాయంతో హ్రస్వదృష్టి తీవ్రత ఎంత ఉందన్నది తెలియటంతో పాటు రెటీనా అనేది కాంతిని ఎంత మేరకు పరావర్తనం చేస్తోందన్నది కూడా తెలుస్తుంది. ఆపై మయోపియా తీవ్రతను బట్టి కళ్లద్దాలను, లెన్సులను డాక్టర్లు సూచిస్తారు. కళ్లద్దాలు, లెన్సులు వద్దనుకున్న వారికి లేసిక్ సర్జరీ ఒక చక్కటి పరిష్కారం. సునిశ్చితమైన లేజర్ని కంటి రెటీనా మీదకు పంపటం ద్వారా రిఫ్రాక్టివ్ ఎర్రర్ను ఇవాళ సులువుగా సరిచేయొచ్చు. అయితే రెటీనా పొర చాలా పల్చగా ఉన్న పిల్లలకు మాత్రం లేసిక్ కంటే కళ్లద్దాలు వాడుకోవటమే మేలని చెబుతారు నిపుణులు. మయోపియా ట్రీట్మెంట్లో ఫస్ట్ పార్ట్ గ్లాసెస్. సో మీ గ్లాసెస్ పడినప్పుడు రెగ్యులర్గా గ్లాసెస్ వాడాలి, రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడు మయోపియాలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటేంటి అంటే ఒక రకమైన చుక్కల మందులు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే గ్లాసెస్ ఉన్నా కూడా ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా ఎక్కువగా ఉంటుంది. అది మన రెగ్యులర్ ఐ చెకప్లో గుర్తిస్తాం. వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఐ డ్రాప్స్ వాడతాం. రోజు రాత్రిపూట ఒక డ్రాప్ వేసుకొని పడుకోమంటాం. అలాగే రెండోది ఏంటంటే ఇప్పుడు ఆర్థోకే లెన్సెస్ అని వచ్చాయండి. అవేంటి అంటే మనం నైట్ టైము కాంటాక్ట్ లెన్స్ లాగా ఉంటుంది, అది మనం పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే అంతా గ్లాసెస్ వాడకపోయినా వాళ్ళకంతా కనిపిస్తుంది. అది ఎలాగా అంటారా, నల్లగుడ్డుని ఆ లెన్స్ రీషేప్ చేస్తుంది వాళ్ళ పవర్కి తగ్గట్టు. సో దానివల్ల వాళ్ళకేంటి అంటే నెక్స్ట్ డే గ్లాసెస్ లేకుండా గ్లాస్ ఫ్రీ అవ్వచ్చు. మూడోది ఏంటంటే ఇప్పుడు కొత్తగా డీఫోకస్ లెన్సెస్, మయోపిక్ లెన్సెస్ అని వస్తున్నాయి. అవేంటి అంటే ఇలా చూస్తానికి గ్లాసెస్ లాగే ఉంటాయి, కానీ సెంటర్లో క్లియర్ జోన్ ఉంటుంది. ఆ పెరిఫరీ అంతా ఏంటంటే చిన్న చిన్న మినియేచర్ లెన్సెస్ ప్లస్ లెన్సెస్ ఉంటాయి. ఆ సెంటర్ జోన్లో నుంచి మన పవర్ ఉంటుంది. సో అంత క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ పెరిఫరీలో ఉన్న లెన్సెస్ యూజ్ ఏంటి అంటే అవి మనకి పెరిఫరీ నరం మీద ఒక బ్లర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్స్ లైక్ ఒక ట్రిక్ లాగా బ్రెయిన్కి, మనం బ్రెయిన్ని ట్రిక్ చేయటం ఐబాల్ని లెంత్ పెంచకుండా. సో ఆ పెరిఫరీ ఇమేజ్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఏమనుకుంటుందంటే ఓకే వీళ్ళకి ఐబాల్ ఇంకా పెరగకూడదు, ఎలాంగేట్ అవ్వకూడదు అని ఒక కంట్రోల్లో మెయింటైన్ చేస్తుంది. అది అలా మెయింటైన్ అయినప్పుడు మనకు ఐ పవర్స్ కూడా పెరగదు. సో ఆ ఎలాంగేషన్ అనేది కంట్రోల్ చేస్తాకి ఈ టైప్ ఆఫ్ లెన్సెస్ హెల్ప్ అవుతాయి. సో మయోపియాని కూడా ఎక్కువ ప్రోగ్రెస్ అవ్వకుండా స్లో డౌన్ చేయొచ్చు. మయోపియా వంటి దృష్టిలోపాల్ని అవి వచ్చాక సరిచేసుకోవటం కన్నా రాకముందే జాగ్రత్త పడటం ప్రధానం. ముఖ్యంగా చిన్నతనం నుండే పిల్లలు ఇళ్లలోనూ, అపార్ట్మెంట్లకు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా వాళ్ళు బయటకు వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఎందుకంటే మన శరీరం దేనికి అలవాటైతే దానికి సర్దుకునే గుణం ఉన్నట్లే కళ్లకు కూడా దగ్గర చూపుకే ఎక్కువగా అలవాటు చేస్తే అవి కూడా ఆ చూపుకు మాత్రమే పరిమితమవుతాయి. ముఖ్యంగా నగరాల్లో ఇండోర్ కార్యకలాపాలే ఎక్కువ. దీనివల్లే ఎక్కువగా దగ్గర చూపు బాగుండి దూరపు చూపు కనిపించకుండా పోవటం అనే సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే ఓపెన్ గ్రౌండ్స్కు, విహార యాత్రలకు, ట్రెక్కింగ్ తదితర వాటిల్లో పిల్లలు, పెద్దలు పాల్గొనటం, దూరపు వస్తువులను చూసే అవకాశాలను తరచుగా కళ్లకు కల్పించటం వల్ల దూరపు చూపు దెబ్బతినే ప్రమాదం రాదు. ఒకప్పుడు సాయంత్రం అయితే వీధులన్నీ పిల్లల ఆటపాటలతో సందడిగా ఉండేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ పసితనపు కేరింతలు 4 గోడల మధ్య స్మార్ట్ ఫోన్ తెరలకే పరిమితమైపోతున్నాయి. పారే సెలయేరులా నిరంతరం ఉరకలెత్తాల్సిన బాల్యం ఒకే చోట నిశ్చలంగా ఉండిపోతుంది. దీంతో చిన్న వయసులోనే ఊబకాయం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిని అధిగమించేందుకు పిల్లలు గంటల తరబడి కష్టపడక్కర్లేదు. రోజుకు కనీసం అరగంట నుంచి గంట పాటు
కాస్త చెమటలు పట్టేలా ఆడుకున్నా, సైకిల్ తొక్కినా వారి శరీరాల్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఆ కొద్దిపాటి శారీరక శ్రమే వారి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. చిన్న వ్యాయామం పిల్లలకి ఎలా ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే పిల్లలు అంత ఎక్కువగా కదలటం లేదన్న మాట నిజం. ఉదయం లేస్తూనే బడికి వెళ్లటం, సాయంత్రం ఇంటికి రాగానే హోంవర్క్, ట్యూషన్లు, లేదంటే మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ ముందు కూలబడటం. ఇది పిల్లల ఆరోగ్యం మీద దీర్ఘకాల ప్రభావం చూపుతోందని తెలుసుకోవాలి. శ్రమ, వ్యాయామం తగ్గటం అనేది అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది. 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయం గలవారే కావటం ఆలోచించదగ్గ విషయం. బద్ధకంగా గడిపే సమయం, ఒత్తిడి పెరగటం, నాణ్యమైన ఆహారం తినకపోవటం, ఆటలు అంతగా ఆడకపోవటం వంటివన్నీ దీనికి దోహదం చేస్తున్నాయి. మంచి విషయం ఏంటంటే పిల్లలను చురుకుగా గడిపేలా చేయగలిగితే ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఆటలతోనూ వ్యాయామాలతోనూ పిల్లలను రోజుకు గంటసేపు చురుకుగా కదిలేలా చూడటం తప్పనిసరి. ఇది భావి జీవితం మీద సానుకూల ప్రభావం చూపుతుంది. బాల్యంలో బద్ధకంగా గడిపిన వారితో పోలిస్తే ఆటపాటలతో శారీరకంగా మరింత చురుకుగా గడిపిన వారు పెద్దయ్యాక చలాకీగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి BMI, నడుం చుట్టుకొలత తక్కువగా, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటున్నాయి. విషయగ్రహణ సామర్థ్యం ఇనుమడించటం వల్ల చదువులు, ఉద్యోగాల్లోనూ బాగా రాణిస్తుండటం విశేషం. బడివేళలు ముగిశాక ఆటల్లో చురుగ్గా పాల్గొన్నవారు విషయగ్రహణ సామర్థ్య పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఒంట్లో కొవ్వు తగ్గటం అనేది దీనికి ఒక కారణమని భావిస్తున్నారు. కీలకమైన అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటే వాపు ప్రక్రియ ఇన్ఫ్లమేషన్ తలెత్తి విషయగ్రహణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్లలను చురుకుగా ఉండేలా ప్రోత్సహించటం, ఎక్కువసేపు బద్ధకంగా ఒకే చోట కూర్చోకుండా చూడటం పెద్దవారి బాధ్యతేనని గుర్తించాలి. ఉదయం లేవగానే బ్రష్ చేయడం మనకు అలవాటే, కానీ మనలో ఎంతమంది సరిగ్గా బ్రష్ చేస్తున్నారంటే చెప్పడం కష్టం. నోట్లో బ్రష్ పెట్టి అలా ఇలా తిప్పేసి నోటిని కడిగేసే వాళ్లే ఎక్కువ మంది. కొంతమంది అయితే బ్రష్ని అడ్డదిడ్డంగా పళ్లకేసి రుద్దుతుంటారు. మరికొందరు అదే పనిగా చాలాసేపు బ్రష్ చేస్తుంటారు. నిజానికి ఇవన్నీ దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లే అంటారు డాక్టర్లు. దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లేంటో, పళ్ళు తోముకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రషింగ్ అనేది 2 నిమిషాలు మించకూడదు. 2 minutes లోపలే మన బ్రషింగ్ అనే ప్రక్రియ ముగించేయాలి. సో పొద్దున్న ఒక 2 నిమిషాలు, రాత్రి ఒక 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు బ్రషింగ్ వల్ల మన నోట్లో ఉన్న క్రిములన్నీ, మన నోట్లో పట్టిన మురికని పోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అంతేగాక టూత్పేస్ట్ ఏంటంటే ఒక బఠానీ గింజ అంత టూత్పేస్ట్ మాత్రమే వాడమని రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే టూత్పేస్ట్లో అబ్రేసివ్స్ ఉంటాయి అన్నమాట. సో అబ్రేసివ్స్ వల్ల, ఎక్కువ బ్రష్ చేయడం వల్ల, అబ్రేసివ్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే పన్ను కూడా అరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. మూడవది ఏంటంటే టూత్పేస్ట్ ఎలా వేసుకోవాలని అడుగుతారు. టూత్పేస్ట్ని, ఆ ట్యూబ్ని టూత్ బ్రష్ మీద ఒకసారి ఇట్లా పెట్టి బ్రష్ చేస్తే ఆ టూత్పేస్ట్ బ్రిసిల్స్ లోపలికి వెళ్ళిపోవాలి, పైన ఉండక్కర్లేదు, లోపలికి కొంచెం పెనిట్రేట్ అవ్వాలన్నమాట. సో పెనిట్రేట్ అవటం వల్ల ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు ఆ టూత్పేస్ట్ ఒక చోటే కాకుండా అన్ని పళ్ళ మీద కాన్సన్ట్రేట్ అయ్యి అన్ని పళ్ళ మీద స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా పైకి కిందకి బ్రష్ చేసుకోమని చెప్తుంటాం. అడ్డంగా కాకుండా పైకి కిందకి బ్రష్ చేసుకునే ఒక అలవాటు చేసుకోవాలి. సాఫ్ట్ బ్రషెస్ వాడమని ఎక్కువగా రికమెండ్ చేస్తుంటాం. ఈ రికమెండేషన్స్ పాటించి బ్రషింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడైతే మీరు 2 సార్లు చేస్తారో, సో మీ నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ నోటి ఆరోగ్యం బాగుంటే మీ శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక మనిషి అందానికి, ఆత్మవిశ్వాసానికి ఆధారం చిరునవ్వే. ఆ నవ్వుకు ముత్యాల్లాంటి పలువరుస తోడైతే ఆ నవ్వు రెట్టింపు అవుతుంది. కానీ అందరికీ పళ్ళు ముత్యాల కోవలాగా ఒకే వరుసలో అమరి ఉండవు. చాలా మందిలో పళ్ళు వంకర టింకరగా, ఒకదానిపై మరొకటి ఎక్కి జిగ్జాగ్గా ఉంటాయి. ముఖం ఎంత అందంగా ఉన్నా ఈ వంకర పళ్ళ సమస్య వల్ల ఎంతో మంది హాయిగా నవ్వడానికి కూడా సంకోచిస్తుంటారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. అయితే నిజానికి వంకర పళ్ళనేవి కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, వాటితో ఆరోగ్యపరమైన చిక్కులు కూడా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. వంకర పళ్లతో తలెత్తే సమస్యలు, వాటిని సరిచేసే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
దంతాలు వంకరగా రావడానికి ప్రధాన కారణాలేంటి? దంతాలు వంకరగా లేదంటే ఎత్తుపళ్ళు రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 50% హెరిడిటరీ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఏంటంటే థంబ్ సకింగ్ వల్ల కూడా మనకి పళ్ళు ఎత్తుగా లేదంటే పళ్ళ మధ్య సందులు వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది టంగ్ థ్రస్టింగ్, అంటే నాలుకతో పళ్ళని తోస్తుంటారు లేదంటే నాలుకతో పళ్ళని ఇలా సప్పరిస్తూ ఉంటారు. ఈ నాలుకని సప్పరించే అలవాటు వల్ల కూడా పళ్ళ మధ్య సందులు రావటం లేదంటే పళ్ళకి గ్యాప్స్ రావటము అండ్ పళ్ళు ఎత్తుగా రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇందులో అలవాట్లు ఏంటంటే చిన్నపిల్లల్లో కొన్నిసార్లు ఈ నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. అలా ఉన్నా కానీ కూడా పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఇంకొంతమంది రేర్ కేసెస్లో పిల్లలు ఏంటంటే పాల పళ్ళు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తుంటాయి. అలాంటి సమయంలో చిగురులో వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఈ పళ్ళ మధ్యలో ఏమైనా ఇలాంటి కాయిన్స్ ఇలాంటివి పెట్టారనుకోండి, అలాంటప్పుడు ఈ పళ్ళ మధ్య సందులు గ్యాప్స్ పళ్ళు వంకరగా రావటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. వంకర పళ్ళని కేవలం అందం సమస్యగానే భావించాలా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఇది కరెక్ట్ కాదు. ఇందులో ఏంటంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయనుకోండి, దాని మధ్యలో ఇరుకున్న ఆహార పదార్థాలు నార్మల్ బ్రషింగ్తో తొలగించలేము. ఈవెన్ సమ్టైమ్స్ పళ్ళు ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయి ఉంటాయి, అంటే ఒక పన్ను పైన ఒక పన్ను ఉంటుంది. అలాంటప్పుడు మా దగ్గరికి ప్రొఫెషనల్ క్లీనింగ్కి తీసుకొచ్చినా కానీ కూడా కొన్ని ఏరియాస్ని మేము పూర్తిగా క్లీన్ చేయలేము. అలాంటి కేసెస్లో ఈ చిగుళ్ళ జబ్బు రావటం లేదంటే పళ్ళ మధ్య మీకు ఈ క్యావిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎగుడు దిగుడు పళ్ళ వల్ల మీకు ఈ పళ్ళ మధ్య సందుల వల్ల కూడా ఈ చిగుళ్ళ జబ్బు రావటం లేదంటే పళ్ళకి పిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, లేదంటే ఎత్తుపళ్ళ వల్ల ఏంటంటే ఈ ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటాం, అంటే పడుకున్నప్పుడు ఏంటంటే పెదాలు నార్మల్గా రిలాక్స్ పొజిషన్లో ఓపెన్గా ఉంటాయి. అలాంటప్పుడు నోటితో గాలి తీసుకోవటం, డ్రై మౌత్ అవ్వటం, సలైవా తగ్గిపోవటం, లాలాజలం తగ్గిపోవటం, దానివల్ల ఈ నోట్లో ఉండే ఇమ్యూనిటీ అంటే మనము రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ క్యావిటీస్ చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వంకర దంతాల మూలంగా నమలడం, మాట్లాడటం, జీర్ణ ప్రక్రియపై ప్రభావం ఏమైనా ఉంటుందా? నార్మల్గా ఇలా క్రాస్ బైటు లేదంటే డీప్ బైటు లేదంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైట్ వంకరగా ఉండడం వల్ల పళ్ళపైన పళ్ళు కూర్చునేది ఏంటంటే మనము ఈ ఆహారాన్ని సరైన పద్ధతిలో గ్రైండింగ్ చేయడంలో ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు పూర్తిగా నార్మల్ మనం పళ్ళు ఎలా మనం గ్రైండ్ చేయగలుగుతాము చిన్నగా సాఫ్ట్గా చేసేది, అలా కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము, పళ్ళని ఆహారాన్ని పూర్తిగా వాళ్ళు గ్రైండ్ చేయలేకపోవటము, దీంతోపాటు ఇతర ప్రాబ్లమ్స్ అంటే జా ప్రాబ్లమ్స్, కండరాల్లో నొప్పి రావటము, మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ రావటం, ఇలాంటివి కూడా మనం ఇలా డిఫరెంట్ జా ప్రాబ్లమ్స్ బైట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. వంకర దంతాలకు బ్రేసెస్ ఎప్పుడు అవసరం అవుతాయి? బ్రేసెస్ కేవలం పిల్లలకు మాత్రమేనా? పెద్దవాళ్ళు కూడా పెట్టించుకోవచ్చా? పిల్లల్లో సాధారణంగా వాళ్ళ కాంప్లైన్స్ ఎక్కువగా ఉండదు. అంటే వాళ్ళకి ఏంటంటే మనము ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఏంటంటే తీసి పెట్టే అలైనర్స్ అన్నమాట. పిల్లలు అంత సరిగ్గా మర్చిపోతారు, అలా టైంలో పెట్టుకోరు. కాబట్టి పిల్లల్లో నార్మల్గా రెగ్యులర్ బ్రేసెస్ పెడతాం. ఈ రెగ్యులర్ బ్రేసెస్లో మనకి మెటల్ బ్రేసెస్ అండ్ సెరామిక్ బ్రేసెస్ అని ఉంటాయి. ఇవేంటంటే పంటికి ఎగ్జాక్ట్ పొజిషన్లో మనం అంట పెడతాం. వీటిని ఆ పొజిషన్లో పెట్టేసి ఒక వైర్ పెట్టినట్టయితే మన అలైన్మెంట్కి వచ్చేలాగా ఈ ఫ్లెక్సిబుల్ వైర్స్తో మనం కరెక్ట్ అయిన అలైన్మెంట్కి తీసుకురావడానికి మనము తోడ్పడుతుంది. సో దీంతో మనకేంటంటే టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చేలాగా చేయవచ్చు. ఈ సెరామిక్ బ్రేసెస్ ఏంటంటే కన్వెన్షనల్గా మనకు ఉండేవి మెటల్ బ్రేసెస్. ఇంతకుముందు మనకు ఫస్ట్లో మనకి అందుబాటులో ఉండేవి ఓన్లీ మెటల్ బ్రేసెస్. వీటితో ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ మెటల్గా కనిపిస్తాయి, ఇబ్బందిగా ఉంటుంది, మాట్లాడినా స్మైల్ చేసినా. ఇది సంవత్సరం బట్టు కొన్నిసార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకా బెటర్గా ఏమన్నా ఉంది అని అడిగేవాళ్ళు. అలాంటి వాళ్ళలో మనం ఈ సెరామిక్ బ్రేసెస్ అంటే టోటల్గా పంటి రంగులో ఉంటుంది అండ్ మనకేంటంటే ఒక సన్నటి వైర్ తప్ప మనకి ఏమీ కనబడదు. సో ఇదేంటంటే ఇంకా కంఫర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెరామిక్ బ్రేసెస్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి ఎలా కావాలంటే అలా మనం అలైన్మెంట్కి తీసుకొస్తాం. అది కూడా ఈ సమయంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా మనం చేయడానికి వీలుంటుంది. కొంతమంది ఏంటంటే ఇలా కూడా కాకుండా నాకు అసలు కనిపించకుండా అనేది
చేయగలుగుతామంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇన్విజిబుల్ అలైనర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఇన్విజిబుల్ అలైనర్స్లో ఏంటంటే ఇవి తీసి పెట్టే ట్రేస్. సో CAD/CAM టెక్నాలజీ వాడుతూ కొన్ని రిమూవబుల్ ట్రేస్ని మినిమం ప్రెషర్తో వచ్చేలాగా మనము మినిమం మూమెంట్ వచ్చేలాగా చేస్తాం. సో ఇవేంటంటే ప్రతి వీక్ కానీ 2 వీక్స్ కానీ ఈ అలైనర్ని మార్చుకుంటూ ఉండాలి. దీంతో ఏంటంటే స్లోగా మూమెంట్ అనేది. ఈ అలైనర్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే టోటల్గా ఇన్విజిబుల్. నెంబర్ 1 కంప్లీట్లీ ఇన్విజిబుల్ ఉండడంతో సోషల్ యాక్టివిటీస్ అనేది టోటల్గా నార్మల్గా ఉంటాయి. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ బ్రేసెస్ క్లిప్స్ అనేవి చిన్న పిల్లలకి మాత్రమే వాడాలి అని అనుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. పళ్ళు చిగుర్లు గట్టిగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే మనం ఎనీ ఏజ్లో ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. బ్రేసెస్ చికిత్స ఎంతకాలం ఉంటుంది? చికిత్స సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక సైజు ఇలా చేస్తే అందరికీ ఒకే టైంలో అయిపోతుంది అనేది కాదు. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంతమందికి తక్కువ సమయంలో అయిపోతుంది, కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే చిన్న గ్యాప్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఎలాంటి అలైన్మెంట్ ప్రాబ్లం లేదనుకోండి, అది నార్మల్గా 2 to 3 monthsలో కూడా మనకి అలైనర్స్తో కానీ బ్రేసెస్తో ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి, సర్జికల్ కేసెస్ ఉంటాయి, స్కెలిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి, బాగా ఎత్తుగా ఉంటాయి, పళ్ళు కొన్ని తీసేసి మనం పళ్ళని వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆల్మోస్ట్ 1 to 1.5 years 12 to 18 months టైం పట్టొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇంపాక్టెడ్ టీత్ అంటే లోపలే ఉండిపోతాయి, ఆ పళ్ళని బయటికి తీసుకొస్తాం, దాని తర్వాత మళ్ళీ అలైన్మెంట్ తీసుకురావాలి. 2-3 ప్రాబ్లమ్స్ కలిసి ఉంటాయి. అంటే పళ్ళకి మధ్యలో సందులు ఉంటాయి, కొన్ని కింది పళ్ళలో ఎగుడు దిగుడుగా ఉంటాయి, కొన్ని ఇంపాక్టెడ్ టీత్ ఉంటాయి, దాన్ని బయటికి తీసుకురావాల్సి వస్తుంది. అలాంటి కేసెస్లో సమ్టైమ్స్ స్లోగా ట్రీట్మెంట్ అంటే 1 by 1 పన్నును బయటికి తీసుకురావాలి, తర్వాత అలైన్మెంట్ చేయాలి, తర్వాత ఫినిషింగ్ చేయాలి. 3 stagesలో ట్రీట్మెంట్ చేయాలి. అలాంటప్పుడు మనకి 2-2.5 years కూడా పట్టొచ్చు. వంకర పళ్లను ముత్యాల వరుసలా మార్చడానికి ఇవాళ బ్రేసెస్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎగుడు దిగుడు దంతాలకు చిన్న వయసులోనే బ్రేసెస్ పెట్టించుకోవడం మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కామెర్లతో బాధపడుతున్నప్పుడు నేల ఉసిరి తిప్పతీగలతో తయారు చేసిన కషాయాన్ని రోజు సాయంత్రం పూట ఖాళీ కడుపుతో తీసుకోండి. కామెర్లు క్రమంగా తగ్గుముఖం పడతాయి.